సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరు? నా పేరు దేవిశెట్టి నరసింహారావు. సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే సోషల్ మీడియా ప్రతి ఒక్కరు వాడుతూ ఉన్నారు. నిద్ర లేవడం సోషల్ మీడియా, పడుకోవడం సోషల్ మీడియా. సోషల్ మీడియా అనగానే యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా అన్నీ వస్తున్నాయి. దీంట్లో ఎలాంటి వీడియోలు పెడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, లేదా ఎలాంటి వీడియోలు అవాయిడ్ చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది? అన్నిట్లలో జ్ఞానం ఉంది. ఏ మీడియా అయినా బాగానే ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా రావటం మంచిదే. కాకపోతే దాన్ని సద్వినియోగం చేసుకోవట్లా, ఎవరికి వాళ్ళు కరెక్ట్గా దాన్ని ఉపయోగించుకోవట్లా. ఎందుకంటే మార్కెట్లో ఇవాళ డబ్బు లేనిది జీవించలేము. డబ్బుకు ప్రాధాన్యత, అది ఒక రకంగా రావాల్సింది ఇంకో రకంగా మనమే తయారు చేసుకుంటున్నాం. దాన్ని ఎవరిని ఏమంటానికి వీల్లేదు. ఆయనకి మంచిదే ఈ సంపాదన చేసుకోవటానికి. కానీ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయంటే ఉపయోగపడుతున్నాయి కొన్ని, దాంట్లో తిరుగులేదు. ఉపయోగపడుతున్నాయి 50-50 అవి ఉపయోగపడుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు బిజీ పర్సన్స్ అయ్యారు. పిల్లలతో సమైక్యత అనేది లోపించింది. ఏమ రైట్? లోపించేప్పటికల్లా వాళ్ళు దాని మీద డిపెండ్ అవుతున్నారు. అంతేగాని మీడియా వలన మాత్రం కాదు. మనమే దానికి పిల్లలకి కావాల్సిన టైం ఇవ్వట్లా. తర్వాత మనమే దాన్ని అన్ని రకాలుగా కాస్త ఖాళీ ఉందంటే పిల్లలతో సంభాషించడం కానీ, మైత్రిగా ఉండటం కానీ అది పోయింది. అది పోయేప్పటికల్లా మన ఎంతసేపటికి ఇవి వస్తున్నాయి కదా, అవి చూస్తుండేప్పుడు పిల్లలకు కూడా అదే ఇది నాన్న చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా. ఇవాళ 1.5 year పిల్లడు కూడా అది లేదు, అది వాట్సాప్ నొక్కపోతే వాడు ఊరుకోడు. తల్లులు తీయబట్టి కొంత ఆగుతుంది నిజంగా చెప్పాలంటే. కానీ మీడియా ఉండటం చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే సద్వినియోగం కావట్లేదు. అది వస్తుంది, అది కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడేగా ఎండాల నుంచి వస్తుంది ఇంత మీడియా, ఇప్పుడు బాగా వస్తుంది, ఎవరికి వాళ్ళు వస్తుంది చేస్తున్నారు. కానీ అన్నీ మంచిగా, దాంట్లో డౌట్ లేదు. మీడియా వల్ల మాత్రం అన్ని ఫేస్బుక్ కానీ ఎవ్రీథింగ్ కావాలి. ఎందుకంటే ఇవాళ వాకింగ్ చేస్తూ వ్యాపారం చేసుకుంటున్నాం. అంటే వ్యాపారం అంటే సొంతానికి డబ్బు సంపాదించుకుంటున్నాం. ఎలా ఎవరికి వాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఇదివరకు ఏంది, ల్యాండ్ ఫోన్ ఉంటే ఆ ఫోన్ ఉన్న చోటుకే వెళ్ళేవాళ్ళు. ఇవాళ సెల్ ఫోన్ ఉండటం వలన జేబులు వేసుకొని వస్తున్నాము. ఎవరికి అందుబాటులో ఉంటున్నాం, మనకు వాళ్ళు అందుబాటులో ఉంటారు, వాళ్ళకి మనం అందుబాటులో ఉంటున్నాం. అందుకని ఇచ్చుకుంటామని పుచ్చుకుంటామని అన్నీ బ్యూటిఫుల్గా ఉంది. ఏది అంతా ఎక్సలెంట్ సొసైటీ. చెప్ప మేడం. సార్ ఇప్పుడు దానివల్ల నెగిటివిటీ కూడా షేర్ అవుతుంది కదా? ఎస్, వస్తుంది కదమ్మా. నెగిటివిటీ లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు సోషల్ మీడియా వల్ల చాలామంది యంగ్స్టర్స్ పాడవుతున్నారు. చాలా చిన్న వయసులోనే హార్మోనల్ డిఫరెన్సెస్ వస్తున్నాయి. అంటే సోషల్ మీడియా కొంతవరకు ప్రలాపం చూపిస్తుంది. లైక్ పిచ్చి వీడియోలు, ఎక్స్పోజింగ్ వీడియోలు చేయడం వల్ల దీన్ని గవర్నమెంట్ ఎలా ఆపాలి? దాన్ని గవర్నమెంట్ ఆపాలి అంటే గవర్నమెంట్ అంటే మనమే. ఎందుకంటే అసలు ప్రజలు ఎంతమంది ఉన్నారు, గవర్నమెంట్ ఎంతమంది ఉంది, దాన్ని చేయాల్సింది ఎవరు? కట్టడి చేయాల్సింది పోలీసు వ్యవస్థ. దాన్ని కట్టడి. ఎందుకంటే ప్రతిదీ వస్తే పోలీసులు ఎందుకు పెట్టారు? శాంతి భద్రతను కాపాడటానికే కదా. దానికి ఎవరు? వీళ్ళు రావాలి, శాంతి భద్రత కాపాడే వాళ్ళు రావాలి. అన్నీ అరేంజ్ చేశారు. గవర్నమెంట్ అనేది అన్నీ అరేంజ్ చేసింది, వీళ్ళు రావాలి. దానికి ఏంటంటే పక్కన సపోర్ట్ ఉంటుంది, చేసే వాళ్ళకి అందరికీ సపోర్ట్. వాళ్ళు చూడండి, వాళ్ళ యూట్యూబ్లో ఎవరున్నారు, అందరూ పెద్దోళ్ళే. ఎవరు చిన్నోళ్ళు ఎవరు లేరు. పెద్దోళ్ళు పిలుచుకుంటే సినిమా అందరూ ఉన్నారు. సినిమా వాళ్ళు అనుకోరు, ఎవరు మనం అనకూడదు, అందరూ ఉన్నారు. మరి కొన్ని కోట్లు, కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు ఆస్తులు ఉన్నోళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. పట్టిస్తే వాళ్ళు ఏమైనా చేసిందా గవర్నమెంట్? ఏం చేయలే. అది ఏంటంటే వాళ్ళకి అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు, అంతే, ఇంకేం లేదు. అంతేగాని వ్యవస్థ, మంచి వ్యవస్థని ఇది కూడా వస్తుంది తొందరలోనే, మంచి వ్యవస్థగానే వస్తుంది. ఏముందానికి? అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే కిరణ్ అనే ఒక వ్యక్తి కామెంట్స్ చేయడం వల్ల భారతి గారి మీద కామెంట్స్ చేశారని, సో ఇలాంటివన్నీ ఎక్కువ ఒక్కరి మీద కాదు, ఇంకా చాలామంది మీద కామెంట్స్ చెడ్డ కామెంట్స్ చేయడం వల్ల ఇంట్లో ఆడవాళ్ళ ఇబ్బంది పడడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దానికి సెన్సార్ బోర్డ్ అనేది ఒకటి ఉంది, ఒక వ్యవస్థ. అది ఆటోమేటిక్గా బ్లాక్ చేయడం అలాంటివి ఏమైనా తీసుకొస్తే బాగుంటుంది అంటారా? అమ్మా, ఎంత చేసినా ఇవాళ సెన్సార్ బోర్డు, మన సినీ ఫిలిం స్టార్ట్ చేసిన సెన్సార్ బోర్డు ఉంది. సెన్సార్ బోర్డు ఎంతవరకు ఉపయోగపడుతుందమ్మా చెప్పమ్మా? అదేంటంటే ఇవాళ రాఘవేంద్రరావు గారు, సినీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు సినిమా ఆ బొడ్డు చూపించి అది చేస్తారు. కానీ అది అప్పుడే కట్ చేయాల్సింది. ఇప్పుడు స్త్రీ ఎంతో మగవాడు అంతే. స్త్రీని ఒక అందమైన బొమ్మలాగా మలిచారు. ఎవరు చేశారు? వాళ్ళు కళా నైపుణ్యం వాళ్ళు మలిచారు దాన్ని. మరి ఆ రోజునే కనుక కట్ చేస్తే ఇంత ఉండదుగా అవయవాలు. ఒకళ్ళను కాళ్ళను చూసి సినిమా తీశారు, దానికి ఎన్ని వేల కోట్లు వచ్చింది, ఎన్ని లక్షల కోట్లు వచ్చింది. అక్కడ కాపాడింది పబ్లిక్లో వచ్చి ముందు అక్కడ కాపాడాలి. ఇప్పుడు మన చేతి అందుబాటులో
10 మందిని మనం కంట్రోల్ చేయటం వేరు, లక్షల కోట్ల మంది కంట్రోల్ చేయటం వేరు. అక్కడ ఈజీని వదిలిపెట్టి ఇక్కడ పట్టుకుంటే ఏమొస్తుంది? ఏమ రైట్? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.